ఈరోజు తెలుగుదేశం వాళ్ళు కూటమి వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం అనేది నిజంగా సిగ్గుతో తల్లదించుకోవాల్సినటువంటి అంశం. మొన్న 2 వారాల నుంచి చూస్తున్నాం, ఒకరు సైకిల్ ఎక్కి దొక్కుతారు, ఒకరేమో ఎడ్ల బండి ఎక్కి తిరుగుతారు, ఇంకో బండి వేసుకొని. అంటే ప్రధానమంత్రి గారు చెప్పినారు ఇంధన పొదుపు చేయాలి, విజయోత్సవ సభకు మాత్రం అడ్డు రాదంట ఇంధన పొదుపు. ఈరోజు గుర్తుకు రావు ఇంధన పొదుపు. పిల్లలకి బట్టలు కొనియండి అయ్యా అంటే ఇరాన్లో యుద్ధం జరుగుతుందని, ఈరోజు ఇరాన్లో యుద్ధం జరుగుతుంది అని చెప్పేసి అంటే ఎంత హాస్యాస్పదంగా ప్రజలు నవ్వుతారా లేదా, ఏదైనా సరే ఒక దాని మీద తోసేసి మనము తప్పించుకుందాం అన్న ఆలోచన ధోరణి ఈరోజు కనపడతా ఉంది ప్రజల్ని. అంటే చంద్రబాబు నాయుడు గారు పాపం వాళ్ళ ఏజ్లో ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి ఆయనకు అర్థం కావడం లేదనుకుంటా. ఆయన చేసే ప్రతి పనిలో కూడా ఈరోజు దొరికిపోవడం అనేది ప్రతి ఒక్కరం కూడా చూస్తున్నాం. చేపల పులుసుని ఈరోజు స్టవ్ ఆన్ చేయకుండా ఈరోజు చేపల పులుసు చేసి పెట్టినారు. మేము చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే విన్నపం చేస్తున్నాం, బయట ధరలు పెరిగిపోయినాయి, గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి, పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి, నిత్యావసరాల ధరలు పెరిగిపోయినాయి. మీరు చేసినటువంటి ఆ చేపల పులుసు టెక్నాలజీ ఏదో ప్రజలందరికీ కూడా చెప్తే వాళ్ళు కూడా అదే విధంగా ఈరోజు చేపల పులుసు చేసుకుంటారు. మీరు ప్రజలకి మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఎట్లాగో గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి గ్యాస్ సిలిండర్ ఇవ్వడంలా, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పేసి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించడంలా, నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామని చెప్పేసి దాన్ని ఊసే లేకుండా చేసినారు. రంజాన్ తోఫా, షాదీ ముబారక్, లేకపోతే క్రిస్మస్ కానుక, ఇంకా ఏమని సంక్రాంతి సంబరాలు, ఎన్ని పథకాలు చెప్పినారు, ఒక్కటన్నా అమలు చేసినారా అని అడుగుతున్నాం. ఈరోజు పొద్దున్నే యాడ్ చూస్తేనేమో సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి రాసుకున్నారు. పైనే 65 లక్షల మంది పెన్షన్లు ఇచ్చినామన్న. కనీసం కొంచెమన్నా పెన్షన్లు తీసేసిన పరిస్థితుల్లో ఒక్కటన్నా కొత్త పెన్షన్ ఇచ్చిన పరిస్థితి ఉందా ఈ 2 సంవత్సరాల్లో అని అడుగుతాను. ఈరోజు ఆడబిడ్డ నిధి అని చెప్పేసి ఒకటి కల్పించినారు. నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని చెప్పేసి ఇంటింటికి వెళ్ళి మరీ తిరిగినారు. ఈరోజు అక్క వాళ్ళు అడుగుతున్నారు, నా 18,000 ఆడుంది, నా 18,000 ఆడుంది అంటే బ్యాంకులో పెట్టినాంలే అమ్మ, మళ్ళీ మీరు పోగొట్టుకుంటారని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు పిల్లలు యూనిఫామ్లు కావాలని అడిగితే యుద్ధం జరుగుతుంది కాబట్టి యూనిఫామ్ లేకుండా, బట్టలు లేకుండా అక్కడే తిరగమని చెప్పినటువంటి పరిస్థితి. సో ఈరోజు అంటే ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేది ఒకసారి ఆలోచించండి. నిన్న మేము రైతులది పంట కొనుగోలు చేయాలని చెప్పేసి కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళి విన్నవించుకున్నాం. కలెక్టర్ గారు ఒకటే చెప్పినారు, కేంద్ర ప్రభుత్వం మాకు ఒక టార్గెట్ ఇచ్చింది, ఆ టార్గెట్ పూర్తి చేసినాం, రాష్ట్ర ప్రభుత్వం మాకు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు అని. మేము అదే ప్రజలకి చెప్పండి, రైతులకి చెప్పండి అంటే మాత్రం ఎవరు బయటకు వచ్చి చెప్పే పరిస్థితి కనపడటంలా. మేము ఒకటే అడుగుతున్నాం, రైతుల మీద కనికరం లేదా? వాళ్ళు ఇన్నిసార్లు వచ్చేసి మీ ముందు ధర్నాలు చేస్తున్నారే, వాళ్ళ పంట కొనుగోలు చేయాలని ఎందుకు ఆలోచన రావడం లేదు? ఇదేదో కొత్త విధానం కాదు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో చేశారు కదా, ఈ రోజు ఎందుకు చేయలేకపోతున్నారని రైతులు అడుగుతూ ఉన్నారు. దానికి సమాధానం చెప్పమంటే ఈరోజు సమాధానం దాటివేసే పరిస్థితి. ఈరోజు ఫీ రియంబర్స్మెంట్, ఎక్కడైనా ఒకరికైనా ఫీ రియంబర్స్మెంట్ పడినటువంటి సందర్భం ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఈరోజు యువత అందరికీ డిఎస్సి అని చెప్పి మెగా డిఎస్సి అన్నారు. మెగా దగాలాగా ఈరోజు మేము ఎత్తి చూపడం లేదు, లేకపోతే విమర్శించడం లేదు, లేకపోతే అబద్ధ మాటలు చెప్పడం లేదు, లేకపోతే దుర్భాషలు ఆడడం లేదు. మేము అడిగే కొన్ని సూటి ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పొచ్చు కదా అని చెప్పేసి మాత్రమే మేము అడుగుతున్నాం. సూటి ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా ఏదేదో డొంక తిరుగుడు వాదనలు, లేకపోతే అడ్డమైన మాటలు మాట్లాడుకుంటూ తిట్ల పురాణం అందుకుంటూ, అంటే మేము అడిగే క్వశ్చన్లకి మీ దగ్గర ఆన్సర్లు లేవు కాబట్టి తిట్ల పురాణానికి ఎత్తుకోవాల్సి వస్తుంది. సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ మీద మాట్లాడమని చెప్పేసి వాళ్ళే పెద్ద నీతిమంతుల్లాగా చెప్తూ ఉంటారు. ఈరోజు మేము అడుగుతుంటేనేమో దాటేసి ఈరోజు తిట్టదంటకాలు అందుకుంటున్నారు. అంటే ఏ హామీ నెరవేర్చినారని ఈరోజు ప్రజలు సంబరాలు చేసుకోవాలి, లేకపోతే తెలుగుదేశం వాళ్ళు సంబరాలు. ఈరోజు తెలుగుదేశం వాళ్ళు కూడా పాపం వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా డబ్బులు ఇస్తే గానీ పని జరిగినటువంటి పరిస్థితి తెలుగుదేశం వాళ్ళే చెప్పుకుంటున్నారు. మేము చెప్పాల్సిన పనిలే. సరే వైసీపీ వాళ్ళకి పనులు జరగడం లేదు, మాకు పని జరగడం లేదంటే జరగకపోని, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసుకుంటాం అన్నదన్న ఒకటి ఉంది. తెలుగుదేశం వాళ్ళకు కూడా పనులు చేయకపోవడము, తెలుగుదేశం వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకోవడం అనేది ఈ విచిత్రం ఎక్కడ చూడలేదు. మరి ఇంత దారుణంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒకవైపు అవినీతి పెరిగిపోతుంటే దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలుపుతా అని చెప్పేసి ఆయన మాట్లాడుతుంటాడు. దేంట్లో ఉంది నెంబర్ 1 ఈరోజు చెప్పండి? పెట్రోల్ డీజిల్ ధరల్లో నెంబర్ 1గా నిలిచింది, అవినీతిలో నెంబర్ 1గా నిలిచింది. ఒక హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలకు వచ్చేసి సంబరాలు జరుపుకుంటున్న దాంట్లో నెంబర్ 1. అంటే అబద్ధాలు చెప్పడంలో నెంబర్ 1. మరి ఈ రకంగా కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు అయినా సరే ఈ రోజు కూడా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి అని జగన్నామ స్మరణ చేయడం తప్పితే మీరు ప్రజలకు ఏం చెప్పినారు?
ఏ హామీలు నెరవేర్చారో దాని గురించి మాట్లాడమంటే ఇప్పటిదాకా ఏ పెద్దలు కూడా వచ్చి ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితి కనపడటం లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజలకి ఈరోజు హామీల గురించి అడుగుతారని చెప్పి ఈరోజు మీరు తల దాచుకోవాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకటే కోరుతున్నాం, 2 సంవత్సరాలు పూర్తయింది, మీకున్నది 3 సంవత్సరాల అవకాశం. ఆ భగవంతుడి ఒక అవకాశం మీకు ఇచ్చినారు కాబట్టి ఇప్పటికైనా మీరు సూపర్ 6 చెప్పిన దాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ నెదర్లాండ్స్ అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్. గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702.